సార్ వాడు మంచి అధికారి సార్, వాడికి పోస్టింగ్ ఇస్తే అన్న నాకు పోస్టింగ్ వస్తే ఇవ్వాలి, ఒక్క సంతకం పెడితే నాకు 40-50 కోట్లు వస్తాయి, నీకు 40 కోట్లు ఇస్తా పో అంటే కథం సార్ ఈయన కంపల్సరీ ఎట్లనే చేసి మనం రావాలి సార్ అని. ఇది సిగ్గు తప్పిన ఎమ్మెల్యేలారా, నిన్ను నమ్ముకొని నీకు ఓట్లేసిన నీ నియోజకవర్గ ప్రజల కోసం నా రైతన్న యూరియా ఎటుపోయింది, నా రైతన్న పంట ఎటుపోయింది, నా రైతన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, కనీసం నీ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్రీ అంబులెన్స్లు ఎన్ని ఉన్నాయో చెప్తారా ఎమ్మెల్యేలారా మీరు? ఒక మండలానికి తాగునీటి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక మండల యూనిట్గా 3-4 వైన్ షాపులు పెట్టి ప్రతి ఊరికి 10 నుంచి 20 బెల్ట్ షాపులు పెడుతున్న ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పాలనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అదే మండలానికి కనీసం ఒక ఫ్రీ అంబులెన్స్ అన్న ఉందారా? మీ చెప్పుతో మీరు తీసుకొని చెంపదెంప కొట్టుకోండి. ఇప్పుడు సిగ్గు తప్పిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరికి గదిగా ఫైళ్ళను పట్టుకొని పోతారు. అందుగురించే జర ప్రజలపైన ప్రేమ ఉన్నోడు గెలవాలనే, అందుకే టికెట్లు ఇచ్చేటప్పుడే కోతలు పెట్టాలి. ఈసారి గట్టిగానే చేస్తాడు రేవంత్ రెడ్డి. మీ పని గట్టిగానే పక్క ప్లాన్తో పెడుతుండు, చెప్పు తీసుకొట్టినట్టు చేస్తాడు చూడు మిమ్మల్ని.